అనగా అడవిలో ఒక కప్ప హాయిగా జీవిస్తుంది. ఒక హంస దానికి పరిచయమైంది. కొద్ది రోజుల్లోనే అవి ప్రాణ స్నేహితురాలు అయ్యాయి. ఓ రోజు కప్ప కొలనులో తామరాకులపైన తేలుతూ హంస ఒడ్డున నిలబడి మాట్లాడుకుంటున్నాయి. ఈలోగా ఎట్నుంచి వచ్చాడో ఓ వేటగాడు హంస మీదకి హఠాత్తుగా వల విసిరాడు. వలకు చిక్కిన హంస విలువెల్లాడింది. అది చూసి కప్ప ఏం చేయాలో తోచలేదు. వేటగాడా, దయచేసి తనను విడిచిపెట్టు అని ప్రాధేయపడింది. దీన్ని అమ్మితే బోలెడు డబ్బులొస్తాయి. విడిచిపెట్టను అన్నాడు. నీకు డబ్బు కావాలి అంతే కదా, ఉండు అని కప్ప నీట మునిగి కొంతసేపాగి ముత్యంతో పైకొచ్చింది. దీన్ని తీసుకుని నా స్నేహితురాలను విడిచిపెట్టు అంది. వేటగాడు ముత్యం తీసుకుని హంసను వదిలిపెట్టాడు. ఇదంతా వాళ్ళ భార్యకి చెప్పాడు. ఆ కప్ప దగ్గర ఇంకొన్ని ముత్యాలు ఉండి ఉంటాయి, వెళ్ళి అవన్నీ తెచ్చే అన్నది భార్య. దాంతో దురాశ కలిగిన వేటగాడు కప్ప దగ్గరికి వెళ్ళి, మర్యాదగా నీ కొలంలో ఉన్న ముత్యాలని నాకు ఇచ్చే, లేకపోతే హంసను తీసుకుపోతా అని బెదిరించాడు. అది విన్న కప్ప, సరే ఒక్కసారి నీ చేతిలో ఉన్న ముత్యం ఇవ్వి, అది చూసి అలాంటిదే తీసుకొస్తాను అడిగింది. దాంతో వేటగాడు కప్పకు ముత్యం ఇచ్చాడు. కప్ప దాన్ని తీసుకుని పారిపోయింది.